ప్రతి మనిషి కోరుకుంటాడు తనకి ప్రేమ దొరకాలి అని, తననొకరు స్వీకరించాలని. కాని దానికోసం మనిషి ఏం చేస్తాడు? తన అబద్ధాలు, తన బలహీనతలు, తన దోషాలు దాచడం మొదలు పెడతాడు. అలాగే తన మంచితనాన్ని ఎక్కువ చేసి చెబుతూ ఉంటాడు. కాని అబద్ధపు రూపంతో ఎవరైనా స్వచ్ఛంగా ఎలా ప్రేమించగలుగుతారు? ఎలా సంపాదించుకోగలరు వారిని? ఎందుకంటే అది తన అసలు రూపం కాదు. ఒకవేళ ఎవరితోనైనా సంబంధాన్ని బలపరుచుకోవాలంటే వారి ముందుకి కేవలం మీ సత్యాన్ని మాత్రమే రానివ్వండి. ఆలోచించకండి అవతలి వ్యక్తి ఏమనుకుంటారా అని. వాళ్ళని అనుకోనివ్వండి. ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు మీ సత్యాన్ని స్వీకరిస్తారో, ఎవరు మీ మంచితో పాటు మీ చెడుని, మీ బలహీనతల్ని అన్నిటినీ అంగీకరిస్తారో వాళ్లే మిమ్మల్ని స్వచ్ఛంగా ప్రేమిస్తారు. వాళ్లే మీకు మరింత మంచి మనిషిగా మారేందుకు ప్రోత్సహిస్తారు కూడా. ఇవన్నీ బంధాలకి చాలా అవసరం. చివరికి ఆ బంధం భార్యాభర్తలదైనా, సంతానం ఇంకా వారి తల్లిదండ్రులది అయినా సరే, గురు శిష్యులదైనా, లేక భక్తుడు ఈశ్వరుడిదైనా సరే, రాముడు మీకు మేలు చెయ్యాలి.